నేను నార్మల్‌గా మన క్రంచీ రోల్‌ని స్క్రోల్ చేస్తా అంటే ఏవన్నా యానిమేస్ మన తెలుగు డబ్‌లో ఉన్నాయా? ఏవన్నా యానిమేస్ చూసే రకంగా ఉన్నాయా? అని అప్పుడే నాకి ఒక యానిమే కనపడిచ్చిందనమాట. ఆ యానిమే నేను వాచ్ చేసిన తర్వాత నాకి ఒకే ఒక థాట్ వచ్చింది. ఈ యానిమేని మన రికమెండేషన్ సీరీస్‌లో పెట్టుకుంటే ఎలా అని. ఇంగ నేను వెయిట్ చేయకుండా మీకోసం ఒక వీడియో తీసుకొనొచ్చేసిన. లేట్ చేయకుండా మన వీడియోలోకి మూవ్ అయిపోదాం. Nasingin brim bam bam brim bam bam brim bam bam boom. Nasingin brim bam 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 brim bam bam brim. Sumara. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక యానిమే రికమెండేషన్ వీడియో తీసుకొని వచ్చానన్నమాట. ఈ యానిమే సీజన్ 1 వచ్చి మన 2023 ఏప్రిల్ 8వ తారీఖు రిలీజ్ అయిందన్నమాట. అలాగనే సీజన్ 2 వచ్చి మన జనవరి 2024 లో రిలీజ్ అయింది. ఇంకా ఈ యానిమేకి యానిమేట్ చేసిన స్టూడియో వచ్చి A1 పిక్చర్స్ అన్నమాట. A1 పిక్చర్స్ స్టూడియో వచ్చి చాలానే యానిమేస్ ని యానిమేట్ చేసింది. దాంట్లో ఒక ఫేమస్ అయిన యానిమే వచ్చి మన సోలో లెవెలింగ్ అనమాట. ఇంకా ఈ పేరింటే చాలు మన యానిమేషన్ గురించి ఇంకా ఏం మాట్లాడే అవసరం లేదు. సేమ్ అలా టైప్ యానిమేషన్ ఉందన్నమాట. ఇంకా ఈ యానిమే రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. మన క్రంచీ రోల్ రేటింగ్ వచ్చి 4.8 ఉందన్నమాట. అలాగనే మన IMDb రేటింగ్ వచ్చి 7.6 ఉందన్నమాట. అలాగనే ఆల్ వెబ్సైట్స్ కలిసి ఒక రేటింగ్ తీసుకొని వస్తాయన్నమాట. ఆ రేటింగ్ వచ్చి మన గూగుల్ ఇస్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు చూపెడుతుంది అనమాట. ఈ రేటింగ్ వచ్చి 4.7 ఉందన్నమాట. ది బెస్ట్ రేటింగ్ అనమాట. లేట్ చేయకుండా ఇంకా మన యానిమే ఇంకా ఈ యానిమే పేరు మాట్లాడుకుందాం. ఈ యానిమే పేరు వచ్చి మాస్లే మ్యాజిక్ అండ్ మసాలా అనమాట. ఇంకా మన యానిమే ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే ప్లాట్ లోకి మూవ్ అయ్యే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఈ యానిమే ప్లాట్ ఎలా మాట్లాడుకుందాం అంటే మనకి ఒక వరల్డ్ చూపెడతారనమాట. ఆ వరల్డ్ లో ఎలా అంటే మన పక్షులు ఎలా ఎగురుతాయో అలా డ్రాగన్స్ ఎగురుతాయంట అనమాట. అలాగనే హ్యూమన్స్ అందరూ మ్యాజిక్ చేస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మ్యాజిక్ నేర్చుకుంటారు. మ్యాజిక్ 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 చేతులతో చేయగలిగిన దాన్ని కూడా వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. వాళ్ళకి మ్యాజిక్ పవర్స్ ఎలా వస్తాయంటే వాళ్ళు బర్త్ అయినప్పుడు వాళ్ళకి ఒక మ్యాజిక్ మార్క్ వస్తుంది అనమాట. ఆ గీత కూడా లైక్ హ్యారీ పోటర్ మూవీ చూసింటే తెలిసి ఉంటుంది. అలాంటి టైపే గీత అనమాట. నీ తల మీదది అది ఏంటది? గీత. హో, దారుణం. ఆ మార్క్ రాలేదనుకోండి తను ఇంకా మ్యాజిక్ చేయలేరు. అప్పుడే ఒక బ్యూరో వచ్చి అలాంటి పిల్లోల్ని ఎత్తుకొని పోయి చంపేస్తుంది అనమాట. వీళ్ళు ఇంకా మ్యాజిక్ చేయలేరు, వేస్ట్ అని మనకి మన మెయిన్ క్యారెక్టర్ చూపెడతారనమాట. మన మెయిన్ క్యారెక్టర్ అనుకొని మ్యాజిక్ చేయలేడు, ఎందుకంటే తనకి ఆ మార్క్ ఉండదు. అందుకే వాళ్ళ నాన్న చిన్నప్పటి ఇంకా ఒక అడవిలో నివసిస్తుంటారనమాట, ఎవరికి కనపడకుండా. వాళ్ళ నాన్న అనుకొని ఒక దినం ఇల్లు ఇడిచిపెట్టి ఏందో పని ఉందని బయటకు పోతాడనమాట. పోతా మన మ్యాచ్ కి చొప్పేసిపోతారు. మ్యాచ్ మన మెయిన్ లీడ్ పేరు అనమాట. మన మ్యాచ్ కి చొప్పేసిపోతాడు అనమాట వాళ్ళ నాన్న, నువ్వు ఇక్కడ ఇంకా సిటీలోకి పోవద్దు అని. కానీ మన మ్యాచ్ కి క్రీమ్ పఫ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా క్రీమ్ పఫ్ ది ఒక డిస్కౌంట్ చిక్కుతాందని సిటీలోకి పోతాడు అనమాట. సిటీలోకి పోయిన తర్వాత తను వేసుకున్న హుడీ క్యాప్ కిందకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది మన మ్యాచ్ మ్యాజిక్ చేయలేడు అని. వాళ్ళు వచ్చి ఇంకా పోలీసు వాళ్ళకి చెప్తారనమాట. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి పైనకి అటాక్ చేస్తారు. ఇంకా ఇంటి పైనకి వస్తేనే వాళ్ళ నాన్న ఎలాగో అర్థం చేసి వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ అయిపోతారనమాట. అప్పుడు అనుకొని మన మెయిన్ క్యారెక్టర్ కి ఒక గోల్ ఉంటుంది. తను మ్యాజిక్ ఊళ్ళోకి జాయిన్ అయ్యి ఒక డివైన్ విజనరీ కావాలని వాళ్ళు ఇద్దరు తనకి కండిషన్ పెడతారనమాట. అప్పుడే మన యానిమే స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యానిమే ప్లాట్ నాకు వచ్చినట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎవరికైనా అర్థం కాలేదనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో యానిమే లింక్ ఇచ్చింటాను. ది బెస్ట్ యానిమే వాచ్ అనమాట. ప్లాట్ వినే అవసరం కూడా లేదు, మీరు కంపల్సరీ పోయి వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈ యానిమే రివ్యూ గురించి మాట్లాడుకుందాం అంటే ఈ యానిమే యానిమేషన్ బ్యూటిఫుల్ గా ఉంది. ఈ యానిమే జానరా ఎలా అంటే లైక్ కామెడీ ప్లస్ యాక్షన్ అనమాట. మన మెయిన్ లీడ్ కి కొంచెం ఫన్నీ క్యారెక్టర్ గా చూపెట్టినారు. కొంచెం డమ్ క్యారెక్టర్, తనకి అంత బ్రెయిన్ గా ఏంది అండర్స్టాండ్ చేసుకోలేడు. కానీ తనకి చూపెట్టిన ఆ పవర్స్ బ్రూటల్ పవర్స్ అనమాట. ఇంకా ఈ యానిమే మన క్రంచీ రోల్
లో 12 ఎపిసోడ్స్ తో తెలుగు డబ్ లో ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయండి. ఇంకా నేను దీనికి టోటలీ ఒకే ఒక మాట చెప్తాను, ఈ యానిమే ది బెస్ట్ యానిమే, కంపల్సరీ వాచ్ చేసేయండి. మీకు ఇలాంటి యానిమే రికమెండేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. అలాగనే యానిమేస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కింద కామెంట్ అన్నా చేయండి. ఇంకా బిరిన మీకు రెస్పాన్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటా, మీరు మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి అక్కడ కూడా అడగొచ్చు. దాంట్లో అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ ని పోస్ట్ చేస్తా ఉంటాను. ఇంకా గేమింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మన గేమింగ్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో అది కూడా లింక్ ఇచ్చింటా. దాంట్లో నేను గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటాను అనమాట. ఇంకా ఈ వీడియో ఇతవే ఏం చేయబోతున్నా. అలాగనే మీకు ఎవరైనా టాప్ 5 తెలుగు డబ్ యానిమే లిస్ట్ ఎవరైనా కావాలంటే మీకు రైట్ కార్నర్ లో వస్తుంటుంది. మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి ది బెస్ట్ యానిమేస్ అనమాట, టాప్ 10 లిస్ట్ అది వచ్చి మన లెఫ్ట్ కార్నర్ లో వస్తుంటుంది. ఆ 2 వీడియోస్ ఇప్పుడు దాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయకండి. ఈ వీడియోతో ఏం చేయబోతున్నా. ఓకే, గుడ్ బై.